కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. పటేల్ ఐక్యత, మున్నూరు కాపు పటేల్ ఐక్యత, మున్నూరు కాపు పటేల్ ఐక్యత. జై మున్నూరు కాపు. రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు పటేల్స్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఒక 2 లక్ష నుంచి 1,50,000 ఓట్లతో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని ఎలక్షన్స్ అయ్యే విధంగా ముందడుగు పోయేటువంటి తరుణంలో మా కులానికి సంబంధించిన వాడా, మా కులం కానివాడా అనేది ఒక ప్రశ్నార్థంగా ఉన్నటువంటి పుట్టా పురుషోత్తం గారు ఈరోజు రేపటి రోజున వేములవాడలో సభ నిర్వహించే విషయాన్ని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. ఎందుకంటే పుట్టాన్ పురుషోత్తం గారు, మీరు మున్నూరు కాపు రాష్ట్ర నాయకులని చెప్పుకునే మీరు ఈరోజు కులం కోసం ఏం పని చేశారని, ఏం చేశారని ఇలా మీరు సభ పెట్టడానికి వస్తా ఉన్నారని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. గతంలో 18% ఉన్నటువంటి మున్నూరు కాపులను 12%గా ప్రభుత్వం చూపిస్తే కనీసం నోరు మెరుపని నువ్వు ఈరోజు కులం గురించి మాట్లాడేటువంటి ఎటువంటి నైతికత లేదని చెప్పి చెప్తా ఉన్నాం. దాంతో పాటుగా గత ప్రభుత్వం మున్నూరు కాపు కులానికి 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంది. దాని మీద కనీసం స్పందించవు. ఈరోజు ఐక్యంగా ఉన్నటువంటి కులాన్ని, ఈరోజు ఒక ఐక్యతగా వచ్చినటువంటి కులాన్ని నువ్వు సభలు సమావేశం పేరిట విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి నీకు గుట్టుగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నువ్వు మున్నూరు కాపు కులానికి సంబంధించిన వాడివా కాదా అదే పెద్ద ప్రశ్నార్థకం. ఒకవేళ నువ్వు సమావేశం నిర్వహిస్తే నీ దానికి నువ్వు నకిలీ మున్నూరు కాపు కాబట్టి ఈ సమావేశానికి వచ్చే వాళ్ళందరూ కూడా నకిలీ మున్నూరు కాపు అవుతారు కాబట్టి ఈరోజు యావత్ మున్నూరు కాపు సమాజం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు మున్నూరు కాపు కులం కోసం పుట్టాన్ పురుషోత్తం రెడ్డి ఎక్కడన్నా ఈసమంత ఎత్తైనా పనిచేశాడా ఈరోజు మున్నూరు కాపు ప్రజలందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ పిచ్చి ప్రేలాపాలు చేసి ఈ పిచ్చి చాచలు చేస్తే ఊరుకునే లేదు. ఖచ్చితంగా ఎదురు తిరుగుతాం. ఈ యొక్క సభను మున్నూరు కాపులకు వ్యతిరేకంగా ఈ యొక్క సభ నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈరోజు సిరిసిల్ల మన మున్నూరు కాపు సోదరుల సమక్షంలో మరి ప్రెస్ క్లబ్ లో ఈరోజు మున్నూరు కాపుల సమక్షంలో మరి పుట్టం పురుషోత్తం గారి గురించి మాట్లాడడానికి మరి రేపు వేములవాడకు వస్తున్నాడని కొన్ని విషయాలు తెలిసినందున మరి మీరు పుట్టం పురుషోత్తం గారు ఇంతకుముందు తమ్ముడు అన్నట్టుగా మరి ఈ ఏడాది గడిచింది, ఈ ఏడాది చేసుకోవడానికి మళ్ళీ 1 year గురించి మళ్ళీ నువ్వు రెన్యువల్ దాన్ని ఏదో చేసుకోవాలని వేములవాడ దేవస్థానం పేరు పెట్టుకుని వచ్చి మా దగ్గర ఉన్న అన్నదమ్ములను విడదీయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అది కరెక్ట్ కాదు. నువ్వు ఏదైతే సంఘం పెట్టుకున్నావో, ఎట్లా గెలిచినావో, ఏ రకం గెలిచినావో నీకు మరి నీ మనసుకు తెలుసు. మరి గత 22 సంవత్సరాల నుంచి ఇక్కడ గత 22 సంవత్సరాల నుంచి కొండదేవన్న అటువంటిది పటేలు ఇక్కడ సంఘం స్థాపించి మరి అందరినీ పటేల్ సంఘంలో స్థాపించి మరి అన్ని సంఘాలకు తిరుక్కుంటూ మరి వేములవాడ అక్కడ లోకల్లోనే దాదాపు 60-70 కోట్లతోని మన మున్నూరు కాపు సంఘం పటేళ్ల పేరు మీద మరి ఇలా భవనం ఉంది. మరి గత 1 year 1 సంవత్సరం నువ్వు చేసి మరి ఇలా వేములవాడ సిరిసిల్ల జిల్లాకు వస్తున్నావు. మరి సిరిసిల్ల జిల్లాకు నువ్వు ఏం చేసినట్టు, ఎందుకొరకు వస్తున్నట్టు, ఎవరికేమైనా చేసినావా? గ్రామ శాఖ చేసినావా? మండల శాఖ చేసినావా? లేదా జిల్లా శాఖకి ఏమైనా చేసినావా? 1 సంవత్సరం నువ్వు ఏం చేసినట్టు మున్నూరు కాపులను? మేము మంచిగా ఉన్న అన్నదమ్ములను విడదీసి అనవసరమైన కులంలను తీసుకొచ్చి ఇందులో కలిపి మమ్మలను కూడా ఉన్న వాళ్ళను నువ్వు ఇట్లా ఏ పద్ధతి కాదు. నువ్వు చేసుకుంటే ఎక్కడైనా చేసుకో, నీ హైదరాబాద్ చేసుకో, ఎక్కడెక్కడ క్షేత్రాలు ఉన్నాయి అక్కడ చేసుకో. ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఏదో మంచిగా ఉన్న అన్నదమ్ములను ఏదో నువ్వు కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని వాళ్ళను బలోపేతం చేసి మనం అన్నదమ్ములను విడదీయడం కరెక్ట్ కాదు.
మరి ఈ విషయం నీ సంస్కృతి నీకే వదిలిపెట్టడం జరుగుతుంది. మరి ఇక్కడికి వస్తే మాత్రం మేము అడ్డుకోవడానికి మేము కొంతమందిని ఇట్లా ఉంది కాబట్టి నువ్వు నీ మనసుకు ఆలోచన చేసుకొని మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నీ మనసుకు ఆలోచన చేసుకో. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము అన్నదమ్ములు ఇయ్యాలని రేపు వచ్చి పెడుతుండొచ్చు పోతుండొచ్చు, కానీ సిరిసిల్ల జిల్లాలో మున్నూరు కాపు పార్టీలం అందరం కలిసే ఉంటాము, కలిసే చేస్తాము. నువ్వేదో వచ్చి ఇట్లా వచ్చి వెళ్ళిపోతావు కావచ్చు, కానీ మేము విడిపోయే ప్రశ్నే లేదు. మున్నూరు కాపు కుల సంఘాలు కులం పటేళ్ళం అందరం ఒకటే ఉంటాము. జై మున్నూరు కాపు. బాంధవ్యులు పటేల్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న నా కుల బాంధవ్యులందరికీ, జిల్లా కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు త్వరలో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర ఎన్నికలు జరగబోతున్న సమయంలో మీరు పుట్టం పురుషోత్తమరావు గారు మున్నూరు కాపు సంఘం తెలంగాణ పేరుతో ఒక సంవత్సరం క్రితం 8 కులాలను కలపాలనే నీ ప్రయత్నంను నేను అడ్డుకున్నాను. దాని తర్వాత కూడా నీవు 8 కులాల ఓట్లు వేయించుకొని నీవు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులను చెప్పుకొని తిరుగుతున్నావు. కానీ నేను ఏ రోజు కూడా నువ్వు 8 కులాలకు అధ్యక్షుడివి, అష్టసెమ్మ అనే రోజు మా మనోహర్ పేరు పెట్టినాడు. 8 కులాలంటే అష్టసెమ్మ కులాలకు అధ్యక్షుడు అని చాలా బాగుంది పేరు. మరి ఆ పేరును నిజంగానే కాదనుకున్నట్టయితే నీ సంవత్సర కాలం టైం ఇచ్చినాము. ఈ సంవత్సర కాలంలో నీతో ఉన్న రాజకీయ ప్రజాప్రతినిధులందరూ కలిసి కొండ దేవన్న గారు మరి మనంతా 90% యూనిట్గా వచ్చినాము. మరి ఒక 10% యూనిట్గా వచ్చే సమయంలో ఈ పరిస్థితి అనిశ్చితి ఏర్పడింది. దీన్ని ఎలాగైనా కూడా మనము మంచిగా చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్దామని కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ ప్రయత్నం చేయలేదు, నాతో మాట్లాడలేదు. తర్వాత నేను అందరూ కూడా ఏదైతే 2018లో మున్నూరు కాపు తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ అనే నామకరణ రావాలని 2018లో రిజిస్ట్రేషన్ చేయించినాను. దాని తర్వాత మన ఉన్న బీసీ మంత్రి వర్యులు అప్పుడు గంగుల కమలాకర్ గారు, వజ్రరాజు రవిచంద్ర గారు అప్పుడు ఎంపీ కాలేదు, వారు కులం కొట్టగానే ఈరోజు వారు ఎంపీ అయినారు. ఈరోజు వాళ్ళందరూ కూడా అప్పుడు మనకు అందరం ఒక యూనిట్గా ఉంటే మనకు పథకాల రూపంలో 1000 కోట్లు వస్తాయని ఒక నమ్మించి మినిస్టర్ క్వార్టర్లు అందరు పిలిపించి అన్ని కులాలు అన్ని సంఘాలు కలపాలనుకున్నారు. కాచిగూడ కానీ ఇంకా యువత కానీ ఎండిఎఫ్ కానీ తెలంగాణ మున్నూరు కాపు మహాసభ అన్నీ కూడా కలపాలనుకున్నారు. వారి ప్రయత్నం అనేది సఫలము కాలేదు, విఫలమైంది. కానీ నేను ఆ రోజు అయ్యప్ప దీక్షలో ఉండి ఒక మాట మీద మీ అందరి నమ్మకం మీద కులమంతా యూనిటీ కావాలని ఆ రోజు 2018లో తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘాన్ని మీతోని మెర్జ్ అయ్యి మరి 5 సంవత్సరాలు కూడా కష్టపడి మరి 2 సంవత్సరాల వారికి ఒక కన్వీనర్గా అవకాశం ఇచ్చి తర్వాత 3 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చి 5 సంవత్సరాలు నేను ఎప్పటిలాగా పనిచేస్తూ అన్ని గ్రామాల్లో అప్పుడున్న ఉమ్మడి 10 జిల్లాలు కమిటీలు ఉంటే 33 జిల్లాలు కమిటీలు ఏర్పాటు చేసి మండల గ్రామ స్థాయిలో అందరిని ఒక యూనిట్గా తీసుకువచ్చి మున్నూరు కాపు కార్పొరేషన్ కావాలని కొట్లాడి పోరాటం చేసి అప్పుడు జోగురామన్న గారి దగ్గర నుండి గంగుల కమలాకర్ అన్న గారి దగ్గర వరకు కూడా మున్నూరు కాపు కార్పొరేషన్ మనకు ఒక 5,000 కోట్లు రావాలి, మనకు నిధులు కావాలని పోరాటం చేస్తూ మరి అప్పుడు ఆత్మగౌరవ భవనానికి కేసీఆర్ గారు 2 ఎకరాల భూమి ఇస్తామంటే మరి అందరి ఎమ్మెల్యేలు గడప దొక్కి 5 ఎకరాల భూమి ఈరోజు 1000 కోట్ల ఆస్తిని సాధించి దాని ఒక భూమి పూజ చేసి దానికి ఒక 5 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారి ఫండ్, కమలాకర్ గారు అన్నగారు 10 కోట్ల రూపాయల ఫండ్ సీఎం ఫండ్ ఇప్పిస్తానని సుమారు ఒక 10 కోట్ల వరకు కూడా డొనేషన్ కూడా ఎట్లా వస్తాయని రాపించి మీకు బాధ్యతగా మీరు చెప్తే కొండదేవన్న గారు ఈ ట్రస్టులో ఉంటే మాకు కొండదేవన్నకే పేరు వస్తుంది. ఎందుకంటే ఒక నిత్యాన్న సత్రం కట్టిండు, ఒక చిరంజీవిని తీసుకొచ్చిండు, ఒక 25,000 మందితో ఒక మీటింగ్ పెట్టిండు. ఇక్కడ మీ స్వార్థం కొద్దీ ఆ రోజు నన్ను ట్రస్ట్ నుండి మీరు తప్పించి ఆ ట్రస్ట్ను మీరు దగ్గర పెట్టుకుని 4 సంవత్సరాలు గడిచింది. ఇప్పటివరకు కూడా మా నందకిషన్ అన్న గారు అడిగినట్టు ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంది. ఇప్పటివరకు కూడా 6 టవర్లు కట్టడు కాదు కదా, 6 పిల్లర్లు కూడా మీరు వేయలేకపోయినారు, 5 కోట్ల రూపాయలు కూడా తీసుకోలేకపోయినారు. ఆ పరిస్థితిలో ఈరోజు మన కులం అంతా ఉంది. మరి మీరు ఏదైతే లాస్ట్ 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలకు పోదామనుకున్న సమయంలో మళ్ళీ ఒక వంతు రామ్మోహన్ గారు గెస్ట్ హౌస్లో మీటింగ్ పెట్టినారు. ఆ రోజు అందరు ఎంతమంది పాల్గొన్నారు ఇవన్నీ కూడా కమలాకర్ అన్న గారు తెలుసు, రవిచరణ గారు తెలుసు, ప్రతి ఒక్క రాజకీయంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ తెలుసు.
మరి ఏ రోజు కూడా మీరు కొండ దేవన్న గారు ఎందుకు 8 కులాలు అది గురించి మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఏ రోజు కూడా మీరు ప్రయత్నం చేయలేదు. ప్రయత్నం చేయకపోగా మీరు ఏదైతే ఆ 8 కులాలు కలపాలనుకునే ఉద్దేశం ఉన్న వ్యక్తిని మీరు ఒక అధ్యక్షుడిగా చేసి కులం మీద వదిలి మరి ఈరోజు సంవత్సర కాలమైందని సంబరాలు చేసుకోవడానికి వేములవాడకు వస్తామని మా ఎమ్మెల్యే వేములవాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు మా మున్నూరు కాపుల బంధువు మరి వారి దగ్గరికి వెళ్ళి మాకు భోజనం పెట్టండి, మాకు హాలు ఇవ్వండి అని మీరు అడుక్కొని మరి ఈరోజు ఇక్కడ వేములవాడకు వచ్చి మీరు చేసే ఘనకార్యం ఏందో మీరు తెలుసుకోవాల్సిన అవసరం అనేది పుట్టం పురుషోత్తమరావు గారితో వచ్చే మున్నూరు కాపుల సోదరులారా, మీరు పసుపేటి గోత్రం ఉన్నవారు, మీరు ఈరోజు 8 కులాల సంఘం అని చెప్పినప్పుడు మీకు మాట్లాడే ధైర్యం లేనప్పుడు ఎందుకు మీరు ఆయనతో ట్రావెల్ చేస్తున్నారు, ఎందుకు కులాన్ని అనుచితి కల్పిస్తున్నారు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. నేనేమన్నాను, మీరు 8 కులాల సంఘం అధ్యక్షుడిగా చేసుకున్నట్టే నేనేమన్నాను, ఒకటే సంవత్సరంలో లోపల మీకు సమయం ఇచ్చినాను, మీరు రాలేదు. ఆ సమయంలో కూడా మీరు వచ్చి మాట్లాడతారేమనుకుని మాట్లాడలేదు. మళ్ళీ పోయి జిల్లాలలో చిచ్చు పెట్టి జిల్లాల ఇన్ఛార్జీలు వేసి అధ్యక్షులు వేస్తారు. ఇప్పుడు అన్ని జిల్లాల్లో మళ్ళీ ఇప్పుడు పటేల్ సంఘం నుంచి అధ్యక్షులు వస్తున్నారు. ఇది ఎంతవరకు జరుగుతుంది? దాని జరుగుతున్న సమయంలో మేము వేములవాడలో మేము పటేల్ సంఘం నుంచి మేము ఎన్నికల కమిటీ ఒక వేసుకున్న తరుణంలోనే ఇక్కడ వచ్చి మా సీనియర్ దగ్గరికి వచ్చి బువ్వ పెట్టమని ఇక్కడ వచ్చి 7 తారీఖు మంగళవారం నాడు మేము మీటింగ్ పెట్టుకుంటాము అని చెప్పేసి మీరు చెప్పుకొని మా కులంలో ఉన్న వాళ్ళు కొంతమందిని కలుపుకొని మీరు ఇవన్నీ వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మా మున్నూరు కాపు సోదరులను కలుపుకొని ఇదంతా మీరు చేస్తున్నారే. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మున్నూరు కాపు కుల బాంధవులందరూ కూడా ఈరోజు కొండ దేవన్నతోనే ఉన్నారు. నేను నా మున్నూరు కాపు కులంతోనే అందరితో నేను ఉన్నాను. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నా, ఇక్కడ తిరుగుతూ ప్రతి గ్రామాన ఇంతకుముందుకు కిషాన్ చెప్పినట్టు మా మనోహర్ చెప్పినట్టు మరి ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడినట్టు ప్రతి ఒక్కరితో మమేకమే ఈరోజు నేను ఉన్నాను. ఎందుకంటే నా జిల్లాలో మీరందరూ కూడా బలంగా ఉండండి, ఒకరికొకరు మనందరూ సహకారం చేసుకుని ముందుకెళ్ళాలి. మీకు ఒక మంచి నిత్యాన్న సత్రం కట్టించినాము. ఈరోజు ఈ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో తలమానికమైన నిత్యాన్న సత్రంలో 1000 మంది వచ్చి సేద తీరి ఈరోజు దర్శనం చేసుకుని ఆపిగా వెళ్తున్నారు. అలాగే మనం ముందుకెళ్ళాలి, మన కులం ముందుకెళ్ళాలి, కార్పొరేషన్ నిధులు తెచ్చుకోవాలి, 33 జిల్లాల్లో హాస్టల్స్ బిల్డింగ్లు కట్టించుకోవాలి బాలబాలికలకు అని నేను ముందుకెళ్తుంటే పటేల్ అనేది పేరు లేక ఈరోజు మున్నూరు కాపు ఈరోజు సంఘంలో ఎంతమంది 90% నుంచి 10% 100%కి వచ్చే సమయంలో 28 లక్షలని అప్పుడు కేసీఆర్ గారు చెప్పినారు. ఈరోజు 13 లక్షలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పింది. దీనికి మనం ఎట్లా ముందుకెళ్దామని అందరం కలిసి ఒక ఎలక్షన్ లాగా పెట్టుకొని అందరం ఒక యూనిట్గా వచ్చి ఎవరికొకరికి అధ్యక్షుడికి అవకాశం ఇద్దామని అనుకున్నాము. నేనేమన్నా కొండదేవన్న అధ్యక్షుడు కావాలని అంటలేను. మీరు కూడా మున్నూరు కాపు కులం సర్టిఫికేట్ తెచ్చి 3 తరాలది మీ తండ్రి తాత నువ్వు మున్నూరు కాపు అని చెప్పి అధ్యక్షుడు ఎవరైనా పోటీ చేయొచ్చని చెప్తున్నాను కదా. నాకే ఓటు వేయమని అంటలేను. ఇక్కడ ఏమైనా మాయమంత్రం ఉందా? బ్యాలెట్ పేపర్ ఓపెన్ బ్యాలెట్ పెడుతున్నాను. దీని మీద ఎందుకు మీరు భయపడి ఈరోజు మా జిల్లాలో వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడ మీరు చేయాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఆ రోజు బోనం చేసుకుంటాను, దర్శనం అన్న అయిపోయింది. ఈ రోజు నీ సంబరాలు చేసుకోవడానికి ఇంతమందికి మా వాళ్ళు అన్నట్టు నువ్వు ఈ జిల్లాలో ఏమైనా చేస్తావా? నువ్వు జిల్లాలో మాకు అక్కడ 30 రూమ్లు ఆగిపోయిన సత్రంలో ఒక 5 రూమ్లు ఏమైనా కట్టించినవా? పురుషోత్తమన్న గారు చెప్పండి. ఈరోజు ఎందుకయ్యా ఇక్కడ వచ్చేసి నీకు అక్కడ జోగులాంబ టెంపుల్ ఉంది, భద్రాచలం ఉంది, అక్కడ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, యాదాద్రి ఉంది, అక్కడ పోయి చేసుకో. ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్న సమయంలో కొండదేవన్న ఎమ్మెల్యే కావాలని అడిగిందా, ఎంపీ కావాలని అడిగిందా, రాజ్యసభ అడిగిందా, ఎమ్మెల్సీ కావాలని అడిగిందా? ఈరోజు ఏమంటున్నారు? కులంలో అనిశ్చితి మొదలైంది, మనం వెనుకకెళ్ళిపోయినాము, 50 లక్షలు అంటున్నాము, ఈరోజు 13 లక్షలు వచ్చింది. ఈరోజు మనం ఒక పటేల్ ఐక్యత ఒక గెజెట్ తెచ్చుకోవాలి. ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ ఈరోజు ఇచ్చినారు, కనీసం దానికి ఒక ఫండ్స్ లేవు, నిధులు లేవు, సహకార సొసైటీ ఇచ్చినారు. ఈరోజు దాన్ని మనందరం కలిసి సాధించుకునేది పోయి ఈరోజు ఈ పరిస్థితుల్లో ఈరోజు వచ్చి నా మీద దాడి చేయడానికి కోసం నీ ప్రయత్నం. ఈరోజు మా వాళ్ళు అన్నదానిలో తప్పులేదు. ఈరోజు అయితే అష్టశమ అధ్యక్షుడు అనేది మా మనవరు అన్నారు. ఈరోజు 8 కులాలని ఎప్పుడు అంటాను, కానీ ఈరోజు నీకు ఒక మంచి బిరుదు ఇచ్చినారు. దాని బిరుదును మానుకోవాలంటే నువ్వు కూర్చో, నీ దగ్గర ఉన్న ఎవరైతే నీ వెనుక ఉండాలందరినీ ఒక బహిరంగ సభకు పెట్టి బహిరంగ చర్చకు రెడీగా రా. నేను నా కమిటీతో నేను వస్తాను, నీ కమిటీతోని ఈ 8 కులాలు ఎవరున్నారో రా. ఎవరు మున్నూరు కాపు ఎవరు కాదు, ఎందుకు ఇది మొదలైంది, ఎందుకు కులం వెనుకబడిపోతుంది, ఈ రోజు రాష్ట్రంలో ఈ 1 year నుంచి మన మున్నూరు కాపులు ఎంత వెనుకబడిపోయినాము. ఈ రోజు అయితే రేపు రాబోయే కాలంలో ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితికి వస్తుంది. ఏ పార్టీ కూడా టికెట్ ఇయ్యదు. ఇలాంటి పరిస్థితి ఉంటే నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను, 1 లక్ష మందితో ప్రయత్నం చేస్తున్నా. నీకు నిజంగానే అధ్యక్షుడు కావాలనుకుంటే 50 ఉన్న మున్నూరు కాపు కులానికి నువ్వు నీ కులం సర్టిఫికేట్ తీసుకొచ్చి రేపు ఎలక్షన్ కమిటీ ఇచ్చి నా మీద పోటీ చేసి గెలువు.
నేను బంగారుపల్లెంలో నీకు అధ్యక్ష స్థానం ఇచ్చేస్తా. నీకు ఎప్పటికి కావాలంటే లేను కదా. ఈరోజు ఇప్పటికైనా కూడా నీ ఆటలు సాగవు ఈ జిల్లాలో కాదు 33 జిల్లాల్లో కూడా నేను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. నీ వెనుక ఎంత అంగబలము రాజకీయ బలము ఎంతమంది ఉన్నా దయచేసి రాజకీయ నాయకులందరూ కూడా 2 ఏళ్ల దండం పెట్టి చెప్తున్నాడు. కులం ముందుకెళ్లేదానికోసం మీరు ప్రయత్నం చేయండి. మన అందరం ఐక్యత ఉండడం కోసం ప్రయత్నం చేయండి. వచ్చే ఎన్నికల్లో రేపు పొద్దున మన పర్సెంటేజ్ 28 మంది ఎమ్మెల్యేల ఎన్నికల్లో గెలవడానికి కోసం మీరు ప్రయత్నం చేయండి. రేపు ఎంపీలు గెలవడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు ఒక మంత్రివర్గంలో మంత్రివర్గము ఈ రోజు ఒక మంత్రి కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఈ రోజు కులము ఎంత అవమానపడుతుందో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఈ రోజు ఉంది. పుట్టం పురుషోత్తం గారు, నువ్వు ఎప్పుడైనా మా ఆదిశీనానికి ఎమ్మెల్యే కావాలని ఎప్పుడైనా అడిగినవా? ఈ రోజు నీ కుల సంఖ్య తగ్గిందని ఏ రోజు అడిగినవా? నువ్వు కులమైనట్టయితే అడిగేవాడు. ఈ రోజు కులం కాదనేది ఈ రోజు మా వాళ్ళు చెప్పింది కూడా నిజమే అనుకుంటున్నాను ఈ రోజు అయితే. కాబట్టి నువ్వు రేపు ఇక్కడికి వచ్చి పోయినా నువ్వు 33 జిల్లాల్లో నేను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను. నా కులం అంతా రెడీగా ఉంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు ఎంత బలం ఉందో 1,00,000 మందితో ఎన్నికల్లో పోటీ చేసి గెలువు. అంతేగాని కులాన్ని అన్నదమ్ములుగా ఉన్న మా వాళ్ళను ఈ రోజు అందరినీ విడదీసే ప్రయత్నం దయచేసి చేయకు. ఇంకా ముందు కూడా నీ ఆటలు సాగవని కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా మున్నూరు కాపు కుల బాంధవులు, మరి ఇటు కార్యక్రమంలో నందికిషోర్ అన్న గారు, జిల్లా నాయకులు పడిగల రాజు పటేల్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, మరి జిల్లా నాయకులు మంగాన్ మనోహర్, మున్నూరు కాపు రాష్ట్ర అధికార ప్రతినిధి కొప్పుల బుచ్చిరాములు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాసం రత్నాకర్ పటేల్, అఫీషియల్ మరి రాష్ట్ర అధ్యక్షులు మరి కిరణ్ బాబు పటేల్, గంభరావుపేట్, మరి మాచర్ల హరీష్ పటేల్, మరి శ్రీనివాస్ పటేల్, నంది శంకర్ పటేల్, సిరిసిల్ల జిల్లా నాయకులు మన సొక్కే శ్రీనివాస్ పటేల్, గోపాల్ నగర్ సాయినగర్ మరి అధ్యక్షులు గోకా మన లక్ష్మణ్ గారు, మన కోశాధికారి వెంకటపేట బత్తుల రమేష్ గారు, దుమాల రవి గారు, మన శ్రీనివాస్ గారు, రమేష్ గారు చెప్పిన ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా అన్నదమ్ములు కుల సోదరులందరికీ మనం త్వరలో జరగబోయే రాష్ట్ర కమిటీ ఎన్నికలు విజయవంతంగా ముందుకెళ్లాలి. మన జిల్లాను ఈరోజు ప్రపంచంలోనే మొదటి స్థానంలో, మరి దేశంలోనే మొదటి స్థానంలో ఉండడానికి కోసం మున్నూరు కాపు పేరు కోసం నా ప్రయత్నం 2 దశాబ్దాలు చేస్తున్నాను. మీరందరూ తోడు నీడగా ఉండి రేపు రాష్ట్ర కమిటీలు ఎన్నికలు బాగా జరిగి మన కులం ఐక్యతగా ముందుకెళ్లేందుకు మీరందరూ తోడు నీడగా ఉండాలని మరి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా జిల్లా మున్నూరు కాపుల బాంధవులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు.